సినిమా ఇండస్ట్రీలో గిఫ్ట్లు ఇవ్వడం అనేది చాలా సహజం. ఈ గిఫ్ట్లు ఇవ్వడం అనేటువంటి కల్చర్ దాదాపుగా 80ల నుండి కొనసాగుతుంది. అంటే ఈ గిఫ్ట్లు ఇవ్వడంలో చాలా మతలబులున్నాయి. అంటే కొందరికి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ కట్టి ఏదైనా ఒక వెహికల్ కావచ్చు, ఇల్లు కావచ్చు గిఫ్ట్‌గా ఇస్తారు. అంటే మిగతా కంతులంతా కూడా ఎవరైతే గిఫ్ట్ తీసుకున్నారో వాళ్ళే కట్టుకోవాలి. ఇది ఒక రకమైనటువంటి గిఫ్ట్ ఇవ్వటం. ఇంకో రకమైనటువంటి గిఫ్ట్ ఇవ్వడం ఏంటంటే రెమ్యూనరేషన్‌లో భాగంగా బ్లాక్ అండ్ వైట్ మనీలను తప్పించి ఒక గిఫ్ట్ రూపంలో ఏదైనా వెహికల్ లేకపోతే విల్లా లేకపోతే ఏదైనా ఆస్తిని ఇవ్వడం అనేది కూడా ఇక్కడ కొనసాగుతుంది. అంటే ఇక్కడ ట్యాక్స్లు ఎగ్గొట్టేటువంటి క్రమంలో కూడా రెమ్యూనరేషన్లో కొంత భాగాన్ని ఈ విధంగా గిఫ్ట్ల రూపంలో ఇవ్వడం అనేది కొనసాగుతుంది. అంటే ఈ కల్చర్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా కొనసాగుతుంది. అంటే నిర్మాతలు బ్లాక్ అండ్ వైట్ మనీని సరి చేసుకోవటానికి అట్లాగే మొత్తం డబ్బుని ఇక్కడ హీరోలకి లేకపోతే నటులకి ఇవ్వడం వీలు కానప్పుడు ఇట్లా గిఫ్ట్ల రూపంలో ఇవ్వడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంది. అంటే గిఫ్ట్ రూపంలో ఇచ్చినట్లయితే దానికి ట్యాక్స్ ఉండదు. అట్లాగే హీరోలకు ఇవ్వాల్సినటువంటి పెద్ద మొత్తంలో డబ్బుని వాళ్ళు వైట్ మనీ రూపంలో ఇవ్వలేనప్పుడు ఈ విధంగా బ్లాక్ మనీ రూపంలో తెచ్చుకొని ఇట్లా ఏదైనా గిఫ్ట్ కొని హీరోలకు ఇస్తుంటారు. ఇది సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కల్చర్. ఈ ప్రస్తావన అంతా దేనికంటే ఈ మధ్య నందమూరి బాలకృష్ణ గారు నందమూరి తమన్కి ఒక కార్ని గిఫ్ట్గా ఇచ్చారు. అయితే ఈ కార్ విలువ దాదాపుగా 1,80,00,000 రూపాయలు. మరి ఇక్కడ బాలకృష్ణ గారు తమన్కి ఎందుకు ఇంత పెద్ద బహుమతి ఇచ్చారు అంటే ఎవరి దగ్గర సరైనటువంటి ఆన్సర్ లేదు. బాలకృష్ణ ముద్దుగా తమన్ని నందమూరి తమన్ అని పిలుచుకుంటున్నారు. అట్లాగే నందమూరి కుటుంబంలో ఉండే వాళ్ళు కూడా తమన్ని ఇవాళ నందమూరి తమన్ అని చెప్పి తమ ఓన్ చేసుకున్నారు. ఇక్కడ నిజంగా బాలకృష్ణ గారు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే తనకి సెకండ్ ఇన్నింగ్స్లో మంచి సక్సెస్లు ఇచ్చినటువంటి బోయపాటి శ్రీను గారికి ఇవ్వాలి. అయితే బాలకృష్ణ గారు బోయపాటి శ్రీను గారికి ఇవ్వకుండా తమనికి ఎందుకు ఇస్తున్నారంటే ఎవరి దగ్గర సరైనటువంటి సమాధానం లేదు. మరి ఇన్నర్గా వాళ్ళ మధ్య ఏమైనా ఉన్నాయేమో కూడా బయట ప్రపంచానికి తెలియడం లేదు. అయితే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి బాలకృష్ణ గారు తమనికి బహుమతి ఇవ్వటం అనేది మాత్రం అభినందించదగ్గ విషయం. అయితే ఈ విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే నిజంగానే బాలకృష్ణ గారు తమనికి ఒక కార్ని బహుకరించారు. అయితే కొంతమంది ఏమనుకున్నారంటే మొన్న ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ కోసం ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ని తమన్ నిర్వహించారు, దానికోసం ఇచ్చారని అనుకుంటున్నారు. అది కూడా సరైనటువంటి ఆన్సర్ కాదు. తమన్ గత 3-4 సినిమాల నుండి బాలకృష్ణ సినిమాలకి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. బాలకృష్ణ సినిమాలు విజయం సాధించడంలో తమన్ మ్యూజిక్ కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తోంది. అయితే ఇక్కడ బాలకృష్ణ విజయాల వెనుక ఒక బోయపాటినో లేకపోతే తమన్నే కాకుండా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వి కూడా ఉంది. ఎందుకంటే ఒకానొక దశలో బాలకృష్ణ గారు ఫెయిల్యూర్స్ని చవి చూశారు. ఆ టైంలో తేజస్వి గారు బాలకృష్ణ గారి కోసం ఎట్లాంటి కథలు సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి పాత్రలు పోషించాలి, ఎలాంటి డైరెక్టర్స్తో పనిచేయాలి అని చెప్పి మొత్తం గ్రౌండ్ వర్క్ చేసి ఇప్పుడు తేజస్వి గారు బాలకృష్ణ గారికి ఎలాంటి సినిమాల్లో నటించాలి, ఎలాంటి పాత్రలు వేయాలి అని చెప్పి గైడెన్స్ ఇస్తున్నారు. అంటే ఈ తేజస్వి గారి గైడెన్స్ వల్ల కూడా ఇప్పుడు బాలకృష్ణ కెరీర్ ఉన్నతమైన స్థితిలో కొనసాగుతుంది. అంటే గత 4-5 ఏళ్ల నుంచి గమనించినట్లయితే బాలకృష్ణ గారికి మంచి విజయాలు ఉన్నాయి. అంటే సీనియర్ హీరోల్లో అందరికంటే కూడా ఇప్పుడు బాలకృష్ణ మంచి ఫామ్లో ఉన్నారు. గత 4-5 సినిమాలు కూడా వరుసగా 100 కోట్లకు పైనే కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు గమనించినా కూడా బాలకృష్ణతో పనిచేయడానికి డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని మంచి సినిమాలు బాలకృష్ణ గారు అభిమానులకు అందించబోతున్నారు. అయితే ఇక్కడ తమన్నికే ఎందుకు ఇచ్చారనే దానికి మాత్రం ఎవరి దగ్గర సరైనటువంటి సమాధానం లేదు. అంతేకాకుండా ఇప్పుడు రాబోయే సినిమాకి అంటే అఖండ 2కి బాలకృష్ణ గారు దాదాపుగా 35 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారు. గతంలో వచ్చిన డాకు మహారాజ్కి దాదాపుగా 28 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు. అఖండ 2 మూవీని రామ్ అచంటా, గోపి అచంటా 14 రీల్స్పై నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు 35 కోట్ల రూపాయలని బాలకృష్ణకి రెమ్యూనరేషన్గా ఇవ్వబోతున్నారు. అయితే నిర్మాతలు ఎవరు కూడా ఇంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి ఏ హీరోకి ఇవ్వలేరు. అంటే విడతల వారీగా అప్పుడు కొంత హీరోకి చెల్లిస్తారు. ఈ కోవలోనే బాలకృష్ణ గారు తమ నిర్మాతలకి అంటే ఈ అఖండ 2 మూవీ నిర్మాతలకి కొంత డబ్బుని ఈ కారు కొనడానికి ఇవ్వాలి అని చెప్పి దాని రెమ్యూనరేషన్లో కట్ చేసుకోవాలని చెప్పటం, వాళ్ళు ఆ విధంగానే కొంత డబ్బు తీసి బాలకృష్ణకి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో కొంత భాగాన్ని ఇచ్చి తమనికి ఈ విధంగా కారు కొనివ్వడం, దాన్ని బాలకృష్ణ రెమ్యూనరేషన్లో కట్ చేసుకోవడం అనేది జరగబోతోంది. కాబట్టి బాలకృష్ణ గారు మాత్రం నిజంగా తమన్ని అభిమానించి నందమూరి తమన్ని ముద్దుగా పిలుచుకుంటూ తమన్కి ఇక్కడ 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక కార్ని ఇవ్వడం అనేది మాత్రం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అని అనుకోవాల్సి వస్తుంది.